హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లో. మన తెలంగాణ వంటింట్లో ఈరోజు ముద్ద వంకాయ. నేను వంకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను. ఇలా తొడిమెలను కట్ చేసేసాను. ఇవి 4 భాగాలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, నల్లగా అవ్వకుండా. ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని లాస్ట్ వరకు కాకుండా ఇలా అన్ని వాటర్లో వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి. ఆవాలు, జీలకర్ర, పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ పెట్టేసుకొని ఒక లిడ్తో కవర్ చేసుకోవాలి. మసాలా కోసం పల్లీలు, పువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ డ్రై రోస్ట్. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఇది వేగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్ గ్రైండర్ జార్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి. కొంచెం కొబ్బరి, చింతపండు, టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే ఇక్కడ మసాలాలు యాడ్ చేయట్లేదు. లవంగం, ఇలాచి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం. నాకు కారంలో ఉప్పు వేసాను, అందుకని కొంచెం లైట్గా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ఇలా ఉల్లిపాయ, టమాటా వేసాం కదా, ఆ పదనకి ఇది గ్రైండ్ అయిపోతుంది సాఫ్ట్గా. లేదు అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు వంకాయలు కూడా మనకు ఉడికిపోయినాయి, చూసారు కదా. వంకాయలు మీరు ఇలా టచ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. రిమైనింగ్ మనం మసాలా వేసినాక దాంతోపాటు కుక్ అయిపోతుంది. ఒక్క నీళ్ళ చుక్క కూడా వేయలేదండి. ఉల్లిగడ్డ టమాటా వేసాను కదా, దాంతో ఇలా గ్రైండ్ అయిపోయింది. నేను దీనిలో లవంగాలు, యాలక్కాయలు అంటే మసాలా దినుసులు అయితే వేసుకోలేదు. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. మసాలాను అంతా వేసేసి మీరు కావాలంటే ఇందులో కూరుకోవచ్చు. ఇలా డైరెక్ట్ వేసినా నో ప్రాబ్లం అండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి కంప్లీట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయింది, ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకు కూర ఉడికిపోయింది. మనం ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు. ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి. నేను ఇలా చేతితో ముట్టుకొని చూపిస్తున్నాను. అదే కాకుండా ఈ ప్లేస్లో కూడా మనకు చాలా బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఇలా పట్టుకొని తినడానికి వీలుంటుందని నేను ఇలా వంకాయకు తొడుమెలు అయితే ఉంచేసేసాను. చూసారు కదండి, ఇది అన్నం, చపాతి, బగారా దేనికైనా బాగుంటుంది. టేస్టీ ముద్ద వంకాయ. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.